సరే ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నేర్చుకుంటే క్లాసికల్ డ్యాన్స్ వచ్చినట్టేనా? ఆహా, అంతేనా? ఇంకేం నేర్చుకోవాలి? కష్టపడాలి. అమ్మో, కష్టపడాలా? ఎవరు చెప్పారు నీకు కష్టం అన్నప్పుడు ఇట్లా అనాలని? ఎవరు చెప్పలే. ఎప్పుడు నేను డాన్స్ చేసినప్పుడు కష్టమే, ఇది చెమటలు వస్తాయి కదక్క. అమ్మమ్మో, అసలు నీకు ఇంకా అవార్డ్స్ ఫుల్ ఉన్నాయి లైన్లో, కానీ కొంచెం టైం పడుతుందేమో అక్క. అవార్డ్స్ మా ఇంట్లో ఒక రూమ్ లోనే ఉంది అక్క, బొమ్మలు కూడా ఉంది. నువ్వు అవును ఎక్కడికన్నా వెళ్తే నాకు బొమ్మలు ఇయ్యి అని డిమాండ్ చేస్తావంటే కదా? చేస్తావు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయినాక నన్ను కూడా అడుగుతావేమో కదా? అడుగుతావు. ఏ బొమ్మలు అంటే ఇష్టం నీకు? టెడ్డీ బేర్, ఎందుకంటే సాఫ్ట్గా అంటే. ఇంకా మీ మమ్మీని పట్టుకొని పడుకోవడం అంటే ఇష్టమా, టెడ్డీ బేర్ని పట్టుకొని పడుకోవడం అంటే ఇష్టమా? మమ్మీ. అంతేనా? పొద్దున ఆడుకుంటా బొమ్మలతో. నువ్వు జోక్స్ చెప్తావు కదా కొన్ని కొన్ని, మాకు ఒక జోక్ చెప్తావా? చెప్తా. చెప్పు ఒక జోకు. ఎట్లా నవ్వాలంటే మేము అసలు నవ్వి నవ్వి ఇట్లా అమ్మ స్టమక్ పెయిన్ వస్తుంది అనాలి, అంత నవ్వాలి. అట్లా చెప్పు ఒక జోకు. ఒక స్టోరీ చెప్తా. సరే చెప్పు. గడ్డిమో పాఠం వచ్చింది, గడ్డిమో పండవ వచ్చింది. స్టోరీ చెప్తా. ఒకరోజు కింగ్ క్వీన్ ఉండేవారు. అప్పుడు కింగ్ క్వీన్ ఉంటే అప్పుడు గర్ల్స్ అంటే పుట్టారు. 7 పుట్టారు. 7 అంటాను, 5 పుట్టారు. ఎవరికి? కింగ్ క్వీన్ కా? కింగ్కి కాదు, క్వీన్కి పుట్టారు. పుడితే అప్పుడు నువ్వు ఒక్క చేతిలో ఒక ఫిష్ పట్టుకొని రండి అందరూ అని అంటే ఓకే మమ్మీ అని అన్నీ తీసుకొస్తే మంచిగా కడిగారు. ఫిష్నా? స్మెల్ రాలే వాళ్ళకి? వాటికి వచ్చిందా? వచ్చింది. ఆరబెట్టారు ఒక దగ్గర. అది ఆరబెట్టేస్తే ఒకటి ఎండలే. ఎందుకంటే గడ్డి మోపు అడ్డం వచ్చింది. తర్వాత గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చావు అని వాళ్ళ కూతురు అడిగింది. గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చావు అని అంటే ఆవు నన్ను తినట్లేదు అంటే ఆవు ఎందుకు తినట్లేదు అంటే పాల బిస్కట్టేదు అని అంటే పాలెందుకు బిస్కట్టేదు అని అంటే మా పాపకి చీమ కుట్టింది అంటే చీమ ఎందుకు మా పాపని కుట్టావు అని అంటే మా ఇంట్లోకి వస్తే నేను కుట్టనా అంటది. అంతేనా? ఇక లాస్ట్కి చేయి ఎండిందా? ఎండలేదా ఫిష్? ఎండలే, స్టోర్ అయిపోయింది. ఇక ఒకసారి ఇట్లా నీ దగ్గర పెట్టుకొని వాసన చేస్తే ఎవరన్నారు అట్లా అని? ఎవరన్నారు? అందరూ వాసన చేశారు. ఓకే, నువ్వు చూసినావు ఎప్పుడన్నా ఫిష్ స్మెల్? చూడలే? బాగుంటుంది మంచిగా. మనం బయటకు వెళ్ళిన ఎటైనా వెళ్ళేటప్పుడు స్ప్రే చేసుకోవచ్చు మంచిగా. వద్దా? సరే నువ్వు ఎప్పుడన్నా ఏడ్చినావా బాగా? మమ్మీ కొట్టిందా నేను ఎప్పుడన్నా బాగా? ఇంతవరకు కొట్టలే? నువ్వు ఎప్పుడు అల్లరి చేయలే? చెప్పిన మాట వింటావా? వింటావా? ఎప్పుడు కొట్టలే? డాడీ కోపడ్డాడు ఎప్పుడైనా? స్కూల్లో ఇంట్లో ఎప్పుడు నిన్ను ఎవ్వరేమనలే? అవును ఇప్పుడు గర్ల్స్కి ఎక్కువ పవర్ ఉంటుందా, బాయ్స్కి ఎక్కువ పవర్ ఉంటుందా? ఎవరు ఎక్కువ ఎనర్జీ ఉంటారు? గర్ల్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా?